Plots time. Namaste, this is Ravi Prakash and I am back with a new video. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవటానికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉందండి. దానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ టోటల్ రియల్ ఎస్టేట్లో హై ఇంపాక్ట్ ఉండే ఏరియాస్ వెస్ట్ అండ్ సౌత్ హైదరాబాద్, పర్టికులర్గా ప్లాటింగ్ వెంచర్స్లో. సో గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు సౌత్ వైపు ఉన్న ప్రాజెక్ట్స్ని టచ్ చేయొద్దు అంటే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది, లేకపోతే ఇంకేదో మార్పులు చేస్తున్నామని అనౌన్స్మెంట్స్ చేయొద్దు. వన్స్ సౌత్ హైదరాబాద్ మార్కెట్ డిస్టర్బ్ అయిందంటే టోటల్ హైదరాబాద్ మార్కెటే డిస్టర్బ్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ మిస్టేక్ జరిగింది. ఆయన ఏం చేశారు, ఉన్న ఫార్మా సిటీని రద్దు చేస్తున్నానని ఒక ప్రకటన చేశారు. దానికి పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. మీడియా కూడా దాన్ని పదే పదే ప్రచారం చేసింది. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాను, ఆ రద్దు చేసిన ప్లేస్లో చాలా డెవలప్మెంట్స్ అనౌన్స్ చేశారు, బట్ మీడియా దాన్ని ఫోకస్ చేయలేదు. సో ఇక్కడ ఏమైంది, సౌత్ హైదరాబాద్ని గవర్నమెంట్ టచ్ చేయడం జరిగింది. సో సౌత్ హైదరాబాద్ అండ్ వెస్ట్ హైదరాబాద్ది చాలా క్రూషియల్ రోల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. సౌత్ హైదరాబాద్లో చిన్న అంటే నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అయితే టోటల్ హైదరాబాద్ మార్కెట్ అంతా కొలాప్స్ అవుతుంది. సో ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఈ సౌత్ హైదరాబాద్లో ఆ ఫార్మా సిటీ అనే దాన్ని రద్దు చేస్తున్నానని ఒక అనౌన్స్మెంట్, ఆయన వేరే ఉద్దేశంతో చేసిన అనౌన్స్మెంట్, అది మీడియాలో కూడా ఇంకోలాగా రావటం, ఇన్వెస్టర్స్ ఇంకోలాగా అర్థం చేసుకోవటం. అప్పటికే అక్కడ చాలా కాలం వెయిట్ చేస్తున్నారు ఫార్మా సిటీ వల్ల ప్రైజెస్ పెరుగుతాయని. రియల్టర్సు, ఇన్వెస్టర్సు లాస్ట్ 10 years నుంచి అక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక బ్లో లాగా అయిపోయింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ అండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవటానికి. ఎనీవే, గుడ్ న్యూస్, రియల్ ఎస్టేట్ మళ్ళీ పికప్ అవుతూ ఉంది. సో పెద్ద ఎత్తున ఒక బూమ్ క్రియేట్ అవబోతుంది. లేకపోతే చాలా మంచిగా రియల్ ఎస్టేట్ ఇంకొక 3-4 years తన జర్నీ, తన పూర్వ వైభవం రాబోతుందని అయితే నేను క్లియర్గా చెప్పగలను. థ్యాంక్ యూ.